మరో బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి మళ్లీ టీడీపీలో చేరనున్నారు. ఈ మేరకు ఇవాళ ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన తర్వాత తన మనసులోని మాట మీడియాతో పంచుకున్నారు. అంతేకాదు తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం తీసుకొస్తానని తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. ఇక హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళుతున్న సీఎం చంద్రబాబును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా కలిశారు. కానీ చంద్రబాబుతో భేటీ తర్వాత వారు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులకు వస్తున్నా. చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులకు వస్తున్నా. చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. అంటే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, తీగల కృష్ణారెడ్డి మళ్ళీ టీడీపీ గూటికి చేరారు. ఆయనతో పాటు మరికొంతమంది కూడా టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. సో ఇంకొంతమంది జాయిన్ అయ్యే అవకాశం ఉందా? ఎస్ ప్రియా, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పేసి తీగల కృష్ణారెడ్డి చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోటి హైదరాబాద్ లో చంద్రబాబు నివాసంలో భేటీ కావడం జరిగింది. తీగల కృష్ణారెడ్డితో పాటుగా మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు మరియు రాజశేఖర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం జరిగింది. అయితే అందరూ మొదటిగా వీళ్ళు భేటీ అవుతున్న సమాచారం మీడియాకి తెలిసినప్పుడు మరియు రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహానికి చంద్రబాబు నాయుడిని ఆహ్వానిస్తున్నారని చెప్పేసి అందరూ భావించారు. సో ఆ తర్వాత ఆహ్వాన పత్రిక చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన తర్వాత 10 నిమిషాల పాటు చంద్రబాబు నాయుడు తోటి తీగల కృష్ణారెడ్డి, మల్లారెడ్డి మరియు రాజశేఖర రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా భేటీ అయ్యి రాష్ట్ర రాజకీయాలపైన చర్చించినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు తోటి భేటీ అయిన తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిపోయారు. ఇక తర్వాత ఆయన వెనక వరుసలో వస్తున్నటువంటి తీగల కృష్ణారెడ్డి, మల్లారెడ్డి మరియు రాజశేఖర రెడ్డి వీళ్ళు ముగ్గురు వస్తున్న సమయంలో తీగల కృష్ణారెడ్డి వెహికల్ దిగి మీడియాతో కూడా మాట్లాడారు. మీడియాతో సంచలనమైన విషయాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను త్వరలోనే టీడీపీలోకి వెళ్తున్నానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక నాతో పాటుగా చాలా మంది నాయకులందరూ టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. చేరిక ఎప్పుడనేది కూడా మేము త్వరలోనే చెప్తామని చెప్పేసి కూడా తీగల కృష్ణారెడ్డి చెప్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుంది. రాష్ట్రం మరోసారి అభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబు నాయుడు వల్లనే అవుతుంది. ఆ రోజు నాకు ఆయన టీడీపీలోకి వచ్చిన తర్వాత మేయర్ పదవి ఇచ్చారు. అలా అది గ్రేటర్ హైదరాబాద్ అంతా కూడా ఎంతో అభివృద్ధి చేశాము. సో ఖచ్చితంగా మరోసారి రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళాలంటే మాత్రం
తెలంగాణలో టీడీపీ రావాల్సిన అవసరం ఉంటుంది, పూర్వ వైభవం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది టీడీపీకి చాలా మంది అభిమానులు ఉన్నారు, వారందరూ కూడా టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక ఆయన పక్కన ఉన్నటువంటి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. సో ఆ సమయంలో మల్లారెడ్డిని అడిగినప్పుడు మీడియా మీరు కూడా టీడీపీలోకి వెళ్తున్నారని చెప్పేసి అడిగినప్పుడు ఆయన నిరాకరించారు. సో మీకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి తెలుగుదేశం పార్టీ నుంచి వస్తుందని చెప్పేసి అడిగినప్పుడు కూడా ఆయన మల్లారెడ్డి నిరాకరించడం జరిగింది. సో ఇక ఆయన బలవంతంగా నా మనోరా పల్లి పత్రికను చంద్రబాబు నాయుడుకి ఇచ్చానే తప్ప నా వేరే ఉద్దేశం ఏమీ లేదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక వీళ్ళతో పాటుగా కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతున్నారని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి, కాకపోతే ఆయన రాలేదు. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇక బీఆర్ఎస్ పార్టీకి మరో పెద్ద దెబ్బ తగులుతుందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలందరూ కూడా అస్తం గూటికి వస్తారని చెప్పేసి కూడా అందరూ భావించారు. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడడం, స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాం, ఈ సమయంలో అస్తం గూటికి అందరూ వస్తారని చెప్పేసి కూడా భావించారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా టీడీపీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకైతే సంకేతాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇటు కుకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావు కానీ, అదేవిధంగా మేడ్చల్ నుంచి మల్లారెడ్డి కానీ, మల్కాజ్గిరి నుంచి మర్రి రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కూడా టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా అయితే మనకైతే పక్కా సమాచారం ఉంటుంది. ఎందుకంటే తిగల కృష్ణారెడ్డితో పాటు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అదే అని చెప్పేసి కూడా మనం భావించవచ్చు. ప్రియా. రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.